హలో! హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాననమాట. ఇంటర్వ్యూలో ఏమడిగారంటే నా పేరు, ఊరు, నేను ఏ కంపెనీలో ముందు చేసున్నా, నా లైసెన్స్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, డెలివరీ ఫీల్డ్‌లో నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా అని అడిగారు. లేదని చెప్పా. సరే నీకు డెలివరీ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇది చాలా హార్డ్‌గా ఉంటది. కష్టం ఉంటది ఎక్కువ. సో, డ్రైవింగ్ ఒకటే వచ్చుంటే సరిపోదు. డెలివరీ ఫీల్డ్ కూడా టచ్ ఉండాలన్నారు. సార్ నేను నేర్చుకుంటా చేయగలుగుతానని చెప్పా. సో, రికమెండ్ ద్వారా వచ్చా కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు. కాకపోతే నన్ను 5 రోజులు ట్రైనింగ్‌కి పంపిస్తారు. సో, ఈ 5 రోజులు ట్రైనింగ్ పొయ్యాకే మనం చేరాలో వద్దో డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి చేరాక మళ్ళీ మానొద్దు. అది మాత్రం ముందే చెప్పారు. చేయగలుగుతానంటే ముందే డిసైడ్ అవ్వు. లేదంటే లేదు. ఒకసారి వచ్చేసి మళ్ళీ 1 మంత్ రాకపోతే నేను సాలరీ కూడా జీతం ఇవ్వరు వెండరు. సో, ఇది నీకు ముందే చెప్తున్నా. వీళ్ళు కంపెనీలో పని వరకే ఇస్తారు. సాలరీ మనకి వెండర్ అనే అతను ఇస్తాడనమాట. వాళ్ళు వేరే వాళ్ళు. కంపెనీకి మనకి నడిమిదిలో ఒక పర్సన్ ఉంటాడు. కంపెనీ ఆ పర్సన్‌కి పే చేస్తది. వాళ్ళ పేరు వెండర్. వెండర్ మనకు పే చేస్తాడు. సో, ఆ వెండర్ ఏం చేస్తాడంటే పాస్‌పోర్ట్ తీసుకొని కార్ ఇస్తాడు. సో, కంపల్సరీ మనం ప్రాపర్‌గా చేయగలిగితేనే దిగాలని చెప్పారు. ఇతను ఇండియా అతను ఇంటర్వ్యూ చేసింది పంజాబ్ అతను. మా ఫ్రెండ్ కూడా పంజాబీయే. సో, అందువల్ల అతను నాకు చాలా క్లిస్టర్‌గా చెప్పాడు. ఈ కంపెనీలో బేసిక్ సాలరీ ఉంది. 2800 పెట్రోల్ ఇస్తారు. పార్కింగ్ ఇస్తారు. రెంట్ కట్ చేసుకుంటారు. సో, నీకు మంత్లీ 1500 డెలివరీస్ తర్వాత 1500 డెలివరీ తర్వాత ఎగస్ట్రా చేస్తే ఇన్సెంటివ్ వస్తది. సో, రోజుకి 53, 54 చేయాల్సింది ఉంటది. రిటర్న్ డెలివరీస్‌కి వాటికి కూడా డబ్బొస్తది. సో, కష్టపడితే డబ్బులుంటాయి. బట్ పని చాలా కష్టం ఉంటది. ఆలోచించుకొని దిగు. 20 రోజులు, 30 రోజులు చేసి వదిలేస్తే కుదరదు. సాలరీ వచ్చేది 15వ తేదీ. సో, వీళ్ళేమో కంపెనీ వాళ్ళేమో పే చేసేస్తారు. వాళ్ళిచ్చేది 15వ తేదీ. సో, కంపెనీ ఫస్ట్ క్రై డెలివరీ కంపెనీ. ఓన్లీ బేబీ ప్రొడక్ట్ ఉంటది. మాక్సిమం ఆన్‌లైన్‌లో పే చేసేసుంటారు. కొన్ని క్యాష్ ఉంటాయి. ఆ క్యాష్ మరుసటి రోజొచ్చి మనం ఇక్కడ పే చేయాలి వాళ్ళకి. సో, ఏదైనా మిగిలిపోయిన డెలివరీలు కూడా మార్నింగ్ ఇవ్వాలి. సో, ఇది ఫ్రెండ్స్ కంపెనీలో నన్ను అడిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్